హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్ గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో పొటల్స్ కుర్మా టైప్ లో చేస్తున్నాను అనమాట. ఎవరైనా ఇప్పుడు దాకా ఇలా ట్రై చేయలేదంటే ఒకసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా వచ్చింది. నాకైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను కుర్మాలా ట్రై చేయడం. ఎప్పుడు కూడా ఫ్రై చేస్తాను. యాక్చువల్లీ నేను కొనేదానికి నేను ఉండేదానికి మధ్యలో 2 days గ్యాప్ వచ్చింది, అందుకని కొంచెం అయితే పండిపోయాయి. కానీ గట్టిగా ఉన్నట్టున్నాయి, కానీ పండిపోయాయి లోపల. సరే కుర్మా టైపే చేద్దామని నేనైతే స్టార్ట్ చేశాను. గుత్తి వంకాయ ఎలా కోసుకుంటాం అలా కోసుకొని సైడ్ లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే దాని తొక్క తీసుకొని గుత్తి వంకాయలా కోసుకొని సైడ్ లో పెట్టేసుకోవాలి. కళాయి అయితే హీట్ ఎక్కిన కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసిన పొటల్స్ ఉన్నాయి కదా అవి దాంట్లో వేసేసుకొని కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేస్తున్న దాంట్లోనే కొంచెం మగ్గుతున్నాయి అన్న టైంకి నేనైతే ఉప్పు, కారం, పసుపు వేసేసాను అనమాట. ఎందుకు అంటే మనం కుర్మా టైప్ చేస్తున్నాం కదా, వీటిని తీసుకెళ్లి కుర్మా అదే గ్రేవీలో వేస్తాం కదా, చప్పగా టేస్ట్ లేకుండా ఉండకూడదు కదా అని నేనైతే ఇవి యాడ్ చేశాను. ఇది నా సొంత ప్రయత్నం అండి, నేనేం ఎక్కడ చూసిలేదు, ఎక్కడ ఇచ్చేయలేదు. నా సొంత ప్రయత్నం ఏదో చేశాను, అది బాగుంది అంటే టేస్ట్ బాగుంది అని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ అయితే ఇలా వేసుకున్నాక ఫ్రై బాగా చేసుకోండి, కొంచెం మెత్తగా అవుతాయి అనమాట. మెత్తగా అయిన టైంకి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. మిగతా ఆయిల్ ఉంటది కదా, ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే వేయట్లేదు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన దీంట్లోకి అయితే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాక కొంచెం మగ్గనివ్వాలండి. ఆల్రెడీ ఆయిల్లో కొంచెం ఉప్పు ఉంది కాబట్టి తొందరగానే మగ్గిపోయాయి ఉల్లిపాయలు కూడా నాకు. లేదు ఫస్ట్ ఉప్పు, కారం ఇవేమి వేసుకోము, మాడిపోతుంది కళాయి, అవి మాడిపోతుంది అనుకుంటే మాత్రం వేసుకోకండి, మరి మీ ఇష్టం. చూసుకొని మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేనైతే ఇలా వేసుకున్న తర్వాత మగ్గిపోయింది, ఉల్లిపాయ కూడా మగ్గిపోయాక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసానండి. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే వాడతాను. కొంచెం కొంతమందికి ఆ వెల్లుల్లి వాసన నచ్చకపోవచ్చు, కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. అది కూడా బాగా ఫ్రై అయిపోవాలండి, ఆ స్మెల్ అనేది అస్సలు రాకూడదు. నాకైతే మా చిన్నప్పటి నుంచి కూడా మా నానమ్మ అది వాసన పోయిందా లేదా అని వాసన చూస్తారనమాట. వాసన బట్టి అది ఓకే ఫ్రై అయిపోయింది అని తెలుస్తుంది. నాకు అలా తెలుసు అనమాట, నేను అలాగే చూస్తాను, నాకు అది అలవాటు అయిపోయింది. మీకు ఎలా తెలుసు అనేది నా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. బాగా ఫ్రై అయిపోయాక మాత్రం దాంట్లోకి ఒక టమాటా ప్యూరీ చేసుకొని నేను వేసుకున్నానండి. ఆ ప్యూరీ కూడా మీ దగ్గర అంటే క్వాంటిటీ బట్టి చూసుకొని వేసుకోండి. ఎందుకంటే నేను ఒక 1/2 kg పొటల్స్ తో చేస్తున్నాను, దాని తొక్క తీస్తాం కాబట్టి 1/2 kg కూడా లేవు అవి యాక్చువల్లీ అయితే చెప్పడానికి. అందుకని ఒక 2 టమాటాస్ 3 టమాటాస్ తీసుకున్నాను, ప్యూరీ చేసుకొని మంచిగా దాంట్లోకి వేసేసుకున్నాను అనమాట. మంచి ప్యూరీ చేసుకున్నాను నేనైతే. దాంట్లో కూడా కరివేపాకు వేసుకొని ప్యూరీ చేసుకున్నానండి. చాలా ఎమ్మీగా ఉంటది. ఎక్కువ కరివేపాకు, కొత్తిమీర తినడం కూడా హెల్దీకి చాలా మంచిది కదా, అందుకని నేను ఎక్కువే వాడతాను. ప్లస్ మా బాబు కూడా ఈ ఫుడ్ తినేస్తాడు కాబట్టి కొంచెం హెల్దీగా చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అది కూడా మగ్గిపోయాక పైకి వాటర్ అలా ఆయిల్ కూడా తేలుతుంది అనమాట. తేలినప్పుడు అది మగ్గిపోయిందని ఇదనమాట. ఇంకా కొంచెం బాగా థిక్గా అయ్యేదాకా మగ్గించాను అనమాట, దగ్గరికి వచ్చేదాకా మగ్గించాను. మగ్గిపోయాక కొంచెం కారం, ఈ టైంలో ఉప్పు కొంచెం వేసేసుకొని మళ్ళీ కొంచెం వేపేసుకోవాలి. వేపుకున్న తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం మూత పెట్టేసుకొని ఇలా మగ్గనివ్వాలి. దాంట్లో ధనియా పొడి, జీలకర్ర పొడి, ఇంకా కరివేపాకు పొడి కూడా వేసానండి. చెప్పాను కదా కొంచెం హెల్దీగానే చేస్తాను నేను ఎప్పుడు చేసినా, ఎందుకంటే మా బాబు తింటాడు కాబట్టి అని. ఇవి కూడా బాగా వేగిపోయాక దాంట్లో వాటర్ అనేది వేసేసుకోవడమే. వాటర్ వేసుకున్నాక ఎక్కువ ఫస్ట్ వాటర్ వేసుకోకండి, కొంచెం వేసుకొని అది కొంచెం థిక్గా అయ్యాక కొంచెం వాటర్ వేసుకొని ఈ ముక్కలు అనేది దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇది ఏమి ఎవరి దగ్గర నేను చూడలేదు, నాకు వచ్చినట్టుగా చేసి చూపిస్తున్నాను మీకు. ఎవరైనా ఇలా చేసి ఉంటే నా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎప్పుడు నేను ఫ్రై చేస్తాను అనమాట, కుర్మా టైప్ ఎప్పుడు చేయలేదు. ఓకే పండిపోయి అటు పడేయలేము అంటే కొంచెం కాస్టే కదా ఇవి అని నేనైతే ఇలా ట్రై చేశాను. చాలా బాగుంది, చికెన్ తిన్న టేస్ట్ అయితే వచ్చిందనమాట. మా హస్బెండ్ అదే అడుగుతున్నారు, ఇంత మెత్తగా ఇలా ఇలా అసలు ఎలా చేసావు అని. నేను అన్నా అయితే యూట్యూబ్ లో వీడియో పెడతాను, నువ్వు కూడా అలాగే చూడు అని అంటే నవ్వారు.
అయితే ఇలా అయితే చాలా బాగుంది, కమ్మగా ఉందన్నమాట. అసలు రసం కూడా అవసరం లేదు, చక్కగా తినేయచ్చు. చూసారా, ఆయిల్ పైకి తేలిపోయిందంటేనే కూర రెడీ అయిపోయిందని అర్థం అనమాట. చాలా ఎమ్మీగా ఉంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఇంతే ఈ వీడియో. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్. అంతే, బాయ్ బాయ్.